లంబోదర గణేష్ సెంటర్ లో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సితారా రెస్టారెంట్ అధినేత చైతన్య కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ రోజు ఇంతమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? దరిదాపు 5,000 మంది వరకు అన్నదానం సితారా రెస్టారెంట్ తరఫున లంబోదర గణేష్ కమిటీలో అన్నదానానికి మాకు అవకాశం కల్పించిన లంబోదర గణేష్ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా లంబోదర గణేష్ లడ్డు ఒక రికార్డ్ సృష్టించింది. ఫస్ట్ టైం లడ్డు పాటలో 8,01,000 తేజు డెవలపర్స్ తేజస్వి గ్రాండ్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు దక్కించుకున్నారు. వారికి నా శుభాకాంక్షలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో లంబోదర గణేష్ కమిటీ అన్నదానం అవకాశాన్ని మా సితారా రెస్టారెంట్కి కల్పిస్తారని ఆశిస్తూ వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లంబోదర గణేష్ కమిటీ తరఫున జరిగిన గణేష్ విగ్రహాన్ని నెల్లూరు ప్రజలు దరిదాపు ప్రతిరోజు 40,000 నుంచి 50,000 మంది వీక్షిస్తున్నారు, దర్శించుకున్నారు స్వామిని. రాబోయే రోజుల్లో దీన్ని మరింతగా ఇంకా బాగా చేస్తారని, నెల్లూరు ప్రజలకు కీర్తి ప్రతిష్టలు వస్తాయని దీని ద్వారా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ లంబోదర గణేష్ కమిటీ ఉత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుటకు కార్యక్రమాన్ని భారీగా నిర్వహించిన మదన్ కుమార్ రెడ్డి గారికి, చక్రి గారికి నా శుభాకాంక్షలు. దీనికి మంచి తోడ్పాటు అందించిన నెల్లూరు నగర ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధనకి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సితారా రెస్టారెంట్, చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. థ్యాంక్ యూ. సో అంటే ఫర్దర్ గా కూడా మీరే రాబోయే రోజుల్లో సితారా రెస్టారెంట్కే లంబోదర గణేష్ కమిటీ అన్నదానం అవకాశం కల్పించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను లంబోదర గణేష్ కమిటీ వారిని. రాబోయే రోజుల్లో 5,000 మందికి కానీ 10,000 మందికి కానీ మా శక్తి ఉన్నంత వరకు దేవుడు మాకు సంకల్పం చేస్తాడని మేమైతే ఆశిస్తున్నాము. మరీ వాళ్ళనైతే తెలియపరుస్తున్నాను, మాకే అవకాశం ఇస్తారని. అదేవిధంగా తేజు డెవలపర్స్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరొక్కసారి శుభాకాంక్షలు. రికార్డు ధర 8,01,000కి ఫస్ట్ టైం ఆల్ టైం రికార్డు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన మంచి పాట పాడారు. వాళ్ళకు కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.